అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంబర్పేట నుంచి వచ్చినాను సార్. మీ పేరు చెప్పి మాట్లాడండి. నా పేరు విజయలక్ష్మి సార్. మా ఆయన పేరు రాజు, నా పేరు విజయలక్ష్మి. నాకు ఇద్దరు ఆడపిల్లలు. నేను హ్యాండిక్యాప్. నాకు ఇల్లు లేదు. ఎన్ని ఇల్లు తిరగాలి ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి ఈ హైదరాబాద్లో. అప్పుడు 2,000-1,500 నుంచి ఉంటున్నా. ఇప్పుడు 5,000-6,000 కిరాయి కట్టుకొని బతకాలంటే 4 ఫ్యామిలీలకు ఒక బాత్రూమ్ సార్. అట్లా బతుకుతున్నా. మిషన్ కుట్టుకున్నాను, హ్యాండిక్యాప్. కరెంటు మిషన్ పెట్టుకొని కుట్టి నా మెడనరాలు అన్నీ ఇట్లా బెస్ట్ అయ్యి ఆపరేషన్ చేయాలన్నారు. 2 లక్షల ఆపరేషన్ అని అన్నారు. చేయించుకోవాలంటే భయం అవుతుంది. ఉన్న మెడలు ఏడబోతాయో నా బాధ. నెలకు 3,000 మందులు వేసుకోవాలి. నేను 4,000 పింఛన్ వస్తుంది సార్. నాకు ఏదో ఆసరా పింఛను, వికలాంగుల పింఛన్ వస్తుంది నాకు. ఇల్లు లేదు, బాధపడుతున్నాను. ఇక్కడికి వచ్చిన నేను సార్. ఇల్లు కావాలి నాకు. ఇక్కడికి వస్తే మొన్న 15 రోజుల కింద మెసేజ్ వచ్చింది. ఆ రోజు నైటే వచ్చింది మెసేజ్. ఫోన్ మాత్రం రాలేదు నాకు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నాకు ఇల్లు రాలేదు. హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇవ్వాలి. మిద్దెలు మీడలు ఉన్న వాళ్ళకు, కార్లు బంగ్లాలు ఉన్న వాళ్ళకే ఇస్తుండు. మాకేమో మేము ఈ బాధలు పడుకుంటా మేము తిరుగుతున్న వాళ్ళకేమో మాకు ఇల్లు ఇస్తలేడు. మా బాధలు ఎట్లా సార్? మాకు ఎట్లా తెచ్చాలి? అన్ని వెరిఫికేషన్ చేసి ఇవ్వాలి సార్. మాకు ఇచ్చేటోళ్ళకు, ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసి, ఉన్నోళ్ళకే పింఛన్లు, ఉన్నోళ్ళకే ఇండ్లు. ఇంకొకరు ఇంట్లో ఆ కొడుకులు 2 ఉంటాయి. 2 కొడుకులకు తల్లిదండ్రులకు వేరే అట్లా ఇచ్చిర్రు. మరి మా పరిస్థితి, లేనోళ్ళకు పరిస్థితి, మా పరిస్థితి ఏంది? ఎన్ని తిరగాలి సార్ మేము? ఒక చుట్టాలు వచ్చినా ఓర్వరు, ఓ నీళ్ళు వారబోసినా ఓర్వరు. ఏ దానికి మేము వాళ్ళకి భయపడాల్సి వస్తుంది. నెత్తి దువ్వినా ఎంటికలు పడ్డాయి ఉంటారు, పంచాయలు అవుతున్నాయి. అట్లా మా బాధలు. మా మనమన్లు వచ్చినా, నాకు ఒక బిడ్డ పెళ్లి చేసినా సార్. మా మనమన్లు వచ్చినా కూడా చుట్టాలు వచ్చిర్రు, కాల్ చేయరమ్మా, మీ ఇంట్లో మంది వస్తారు ఇట్లా అని అంటారు. మరి ఎక్కడ పోవాలి సార్ మేము? నా సొంత ఇల్లు ఉంటే నా ఊళ్ళో నేను పడి ఉంటా. నాకు ఇల్లు కావాలని రేవంత్ రెడ్డికి చెప్పుకుంటున్నా నా బాధ. ఆయన ఏం చేస్తాడో చెప్పాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నాకు ఇల్లు ఇవ్వలేదు సార్. హ్యాండిక్యాప్ చూసి కూడా నాకు ఇవ్వలేదు ఆడదాన్ని. అట్లా అర్హులు. నాకు డబుల్ బెడ్రూమ్కే నేను మెటనికి వచ్చినాను సార్. అట్లా నాకు కావాలి. ఇల్లు కోసమే నాకు పింఛన్ వస్తుంది. ఇక పెంచుతా అని అంటుండే రేవంత్ రెడ్డి. 6,000 చేస్తా అంటుండే. 5,000 ఇస్తాడు, 6,000 ఇస్తాడు. ఇక ఆయన దయ. ఇక నాకు ఇల్లు మాత్రం కంపల్సరీ నాకు ఇల్లు కావాలి అని నేను కోరుకుంటున్నాను. మనవి నాకు మెసేజ్ వచ్చింది, ఫోన్ రావాలి, నాకు ఇల్లు కావాలి సార్. ఆయన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు, ఆయన నమస్కారాలు. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మి సార్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము ఊరేమో మహబూబ్నగర్ సైడ్ కానీ కూకటిపల్లిలో ఉంటాం. వాచ్మెన్కు ఉంటాం. అమ్మోళ్ళు ఉంటారు వాచ్మెన్కు. నేను వాళ్ళ దగ్గర ఉంటా. భర్త వదిలేసి వెళ్ళిపోయిండు. ఈ బాబు, ఈ పాప. నాకు ఒక పింఛన్ తప్ప ఏ ఆధారం లేదు. ఒక భూమి లేదు, ఇల్లు లేదు. ఇల్లు రేకుల ఇల్లు అమ్మోళ్ళు కట్టిస్తే అది కేసులో ఉంది. వేరే వాళ్ళు దౌర్జన్యం చేసి కేసు పెట్టిండ్రు. ఏమి లేదు అసలు. ఏమి లేదు కాబట్టి నాకు ఇల్లు లేదు, భూమి లేదు. ఇల్లు ఉన్న కేసులో ఉంది. అందుకని నాకు ఏ ఆధారం లేదు. ఒక పింఛన్ తప్ప ఏమీ లేదు. నాకు పిల్లలను చదివించుకుని ఇబ్బంది అయ్యి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన కాబట్టి నాకు ఏదన్నా ఒకటి కంపల్సరీ ఆదుకోవాలి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ అందరికీ తెలిసిందే. నా సమక్షం మీకు అందరికీ చెప్తున్నా. మీరే దీన్ని బట్టి ఆలోచించి ఏదైతే బాగుంటుంది అని ఆలోచించుకొని మీరే ఇవ్వాలి. ఏది అని అంటే నాకు అది అత్యాశ అవుతుంది కదా. మీరే ఆలోచించుకొని నాకు తగింది, నా పిల్లలకు ఆధారం అందట్లో కలిసేటట్లు నా పిల్లలను ఒక స్థాయికి తీసుకొచ్చే బాధ్యత మీది, ప్రభుత్వంది. అందుకని మమ్మల్ని దారికి తీర్చండి. మమ్మల్ని దారికి తెరిస్తే నా పిల్లలు నేను ఏమైనా పర్వాలేదు, నా పిల్లలను దారికి ఉంచండి. हमारा सर और इसका बोले गुलफ्सा नाम है और खातून और उतरा का नाम गुन्नी। हमें सर हम बहुत गरीब हैं और हम घर के लिए वैसे आए। हमें डबल कॉल की कॉलोनी चाहिए सर। हम बहुत झोपड़ी में रहते, बहुत परेशान है, बहुत गरीब है। हमारी मदद करना सर। और हमें देख लिया तुमने मदद कर, छोटे छोटे बच्चे हैं, घूरे में रहते हैं सर। हमारी मदद करना तुम। और हम बहुत गरीब हैं। हम भी बहुत परेशान हैं। छोटे छोटे बच्चे को छोड़ के आए हैं। इतनी दूर से आए हैं, 3 बार आए तो कोई जवाब ही नहीं है। बहुत परेशान है। कुछ घर का बंदोबस्त हो जाता तो अच्छा था, नहीं तो हम लोग क्या फिरते, क्या मारे मारे फिरेंगे। हम लोग सड़क पे रहने वाले क्या करते। బోయిన్పల్లి నుంచి అండి, బోయిన్పల్లి నుంచి వచ్చాము. నా పేరు నరేందర్ అండి. మేము అంతా ప్లాట్ బాధితులమండి. మేడ్చల్ మండల్లో గుండ్లపోచంపల్లి విలేజ్లో సర్వే నంబర్ 648, 650లో వెంచర్ చేశారు 1989లో. సో అప్పుడు మా పేరెంట్స్ కొన్న ప్లాట్స్ అండి అవి. సో 35 ఇయర్స్ అవుతుంది మేము కొనుక్కొని. మేము అక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి ఓపెన్ ప్లాట్స్ ఉండడం వల్ల
మల్లారెడ్డి కాలేజీలు పక్కకే ఉండడం వల్ల మల్లారెడ్డి దాన్ని కబ్జా చేసిండు. ఈ 16 ఎకరాల ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు. మల్లారెడ్డి నాది అని అంటున్నాడు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మొన్నటి వరకు అధికారంలో ఉండే కాబట్టి అన్ని విధాలుగా ఆయన్నే మమ్మల్ని హెరాస్మెంట్ చేసిండు. ఇప్పుడు అధికారం లేకున్నా కూడా పైసా పెట్టేసి వేరే మనుషులను పెట్టి అక్కడ రానియకుండా, అక్కడ ఏం వర్క్ చేయనీయకుండా మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని అడ్డుకుంటున్నాడు. మేము రేవంత్ అన్న దానికి రావడం ఏంటంటే మాకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దయచేసి రేవంత్ అన్న మాకు న్యాయం చేయాలి అని మేము కోరుకుంటున్నాం.